కాసేపట్లో అనంతపురంలో కూటమి ప్రభుత్వం బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేత మాధవ్ హాజరవుతున్నారు. బహిరంగ సభకు మొత్తం 3.5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. 6,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ 55 డ్రోన్లు, 400 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 పార్టీలు కలిసి తొలిసారిగా సభను ఏర్పాటు చేశాయి. 15 నెలల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, అభివృద్ధిపై వివరణ ఇవ్వబోతున్నారు నేతలంతా. మరి కాసేపట్లోనే అనంతపురంలో కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి బహిరంగ సభ జరగబోతోంది. ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ నేత మాధవ్ కూడా హాజరవుతున్నారు. బహిరంగ సభకు మొత్తం 3.5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తంగా 6,000 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్కడ 55 డ్రోన్లు పనిచేస్తున్నాయి. అలాగే 400 సీసీ కెమెరాలను కూడా అక్కడ నిఘా కోసం ఇప్పటికే ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 పార్టీలు కలిసి తొలిసారిగా సభను ఏర్పాటు చేశాయి. ఈ 15 నెలల్లో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది, ఎటువంటి అభివృద్ధి జరిగింది అనే దానికి సంబంధించి నేతలంతా కూడా వివరణ ఇవ్వబోతున్నారు. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభ జరగబోతోంది. మరి కాసేపట్లోనే ఈ సభ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే సభా వేదిక వద్దకు సీఎం చంద్రబాబు చేరుకున్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సభా వేదిక వద్దకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అనంతపురంలో కూటమి ప్రభుత్వం ఈ బహిరంగ సభ జరుపుతోంది. 6,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఇప్పటికే ఏర్పాటు చేశారు. 55 డ్రోన్లు, 400 సీసీ కెమెరాలతో పూర్తి నిఘా పెట్టారు. ఎక్కడికక్కడ బందోబస్తు పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 పార్టీలు కలిసి తొలిసారిగా సభను ఏర్పాటు చేస్తున్నాయి. అనంతపురంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వం బహిరంగ సభ విజువల్స్ మనం చూస్తున్నాం. సభ ప్రారంభమైంది. సభా వేదిక వద్దకు ఇప్పటికే సీఎం చంద్రబాబు చేరుకున్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సభా వేదిక వద్దకు చేరుకోవడం జరిగింది. మొత్తంగా 6,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఇప్పటికే ఏర్పాటు చేశారు. 3.5 లక్షల మంది అక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. దానికోసం అవసరమైనటువంటి బందోబస్తును ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. 55 డ్రోన్లు, 400 సీసీ కెమెరాలతో పూర్తి నిఘా పెట్టారు ఆ బహిరంగ సభ జరుగుతున్నటువంటి ప్రాంతం దగ్గర. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 పార్టీలు కలిసి తొలిసారిగా ఈ సభను ఏర్పాటు చేశాయి. ఈ 15 నెలల్లో అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తోంది. కాబట్టి ఈ 15 నెలల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలేంటి, అసలు ఏ రకమైనటువంటి అభివృద్ధి ఇప్పటివరకు జరిగింది, అలాగే భవిష్యత్తులో ఈ నిర్ణయాల వల్ల ఎటువంటి అభివృద్ధి జరగబోతోంది, ఈ విషయాలన్నిటికీ సంబంధించి కూడా ఈ అధికారులంతా కూడా నేతలంతా ఒక వివరణ ఇవ్వబోతున్నారు. మనం చూస్తూ ఉన్నాం రైట్ సైడ్ బాక్స్ లో ఈ బహిరంగ సభలో పాల్గొనడానికి నేతలంతా కూడా ఒక్కొక్కరుగా తరలి వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. కాసేపటి క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ హెలికాప్టర్ ద్వారా
దిగి అక్కడ సభ వేదిక వద్దకు చేరుకోవడం జరిగింది. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. ఆయనతో పాటు నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు, మంత్రి. ఆయన కూడా మరి కాసేపటి క్రితమే సభా వేదిక వద్దకు చేరుకోవడం జరిగింది. సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి పేరుతో ఈ సభను నిర్వహిస్తున్నారు. ఒక బహిరంగ సభ అనంతపురంలో జరుగుతుంది. ఇప్పటికే 3.5 లక్షల మంది ప్రజలు అక్కడకు చేరుకున్నారు. ఒక భారీ బహిరంగ సభగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే సభా వేదిక వద్దకు ఇటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు అందరూ కూడా చేరుకోవడం జరిగింది. సార్ అనంతపురంలో జరుగుతున్న భారీ బహిరంగ సభ దగ్గర నుంచి విజువల్స్ మనం చూస్తున్నాం. ఇప్పటికే ముఖ్యమైన నేతలంతా కూడా అక్కడికి చేరుకున్నారు. దాదాపు 6.5 లక్షల మంది ప్రజానికం అక్కడికి చేరుకోవడం జరిగింది. సభ అయితే ప్రారంభమైంది. మరి కాసేపట్లోనే ప్రజలను ఉద్దేశించి సీఎం అలాగే డిప్యూటీ సీఎం కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. అనంతపురంలో కూటమి ప్రభుత్వం బహిరంగ సభ జరుపుతోంది. సభా వేదిక వద్దకు మనం చూసాం. ఇందాక సీఎం చంద్రబాబు చేరుకున్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చేరుకున్నారు. ఆయనతో పాటు కొంతమంది మంత్రులు కూడా సభా వేదిక వద్దకు చేరుకున్నటువంటి దృశ్యాలు చూసాం. 6,000 మంది పోలీసులతో ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. మొత్తంగా 55 డ్రోన్లను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 400 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 పార్టీలు కలిసి తొలిసారిగా ఒక సభను ఏర్పాటు చేశాయి. 15 నెలల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి అలాగే అభివృద్ధికి సంబంధించి నేతలు వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.